హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. అనగనగా ఒక ఊరిలో చంద్రన్న అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్ళి ప్రతిరోజు ఈత కొట్టి వస్తూ ఉండేవాడు. అదే ఊరిలో ఉండే నాగరాజు అనే కుర్రాడికి చంద్రన్నకి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు ఎప్పుడు ఎక్కడ ఒకరికొకరు ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు. నాగరాజుకి ఈత రాదు. ఎలాగైనా చంద్రన్నలాగా తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవడానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒకరోజు సాయంత్రం చంద్రన్న తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్ళాడు. ఆ రోజు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టడం చాలా ప్రమాదం అనుకుంటూ చంద్రన్న అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు. ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పట్లాగే నాగరాజు చంద్రన్న కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నాగరాజు నది ఉధృతంగా ప్రవహిస్తుందనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు. నీరు వేగంగా ప్రవహిస్తుండటంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో రక్షించండి రక్షించండి అని అరిచాడు. ఆ అరుపులు విన్న చంద్రన్న ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న నాగరాజుని రక్షించి ఒడ్డుకు చేర్చాడు. తనని చంద్రన్న కాపాడినందుకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు చంద్రన్ని అతని మిత్రుడు, నువ్వు నాగరాజు గొడవ పడ్డారు కదా, మరి అతన్ని రక్షించడానికి నీ ప్రాణం సైతం లెక్క చేయకుండా నదిలోకి దూకేవు ఎందుకు అని అడిగాడు. అప్పుడు చంద్రన్న, నాకు ఈత వచ్చి కూడా నా కళ్ళ ముందు ఈత రానివాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేకపోయాను. ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే అతన్ని రక్షించే అవకాశం కూడా ఉండి కూడా రక్షించలేకపోయానే అన్న బాధ నన్ను జీవితాంతం వేధించేది. ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిమిషాలు తెగింపు నయం కదా. పైగా శత్రువైనా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రన్న. అతడి మంచి మనసును మిత్రుడు అభినందించాడు.